అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఇది చేపల పులుసు అండి. ముక్క విరగకుండా పాత పద్ధతిలో చేపల పులుసు ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో చూద్దామండి. చూడండి చేపల పులుసు అనేది ఎంత బాగా వచ్చిందో. నేను ముందుగా చేప ముక్కలు అనేవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు పెరుగు వేసుకుని చేప ముక్కలు అనేవి కడుక్కోవాలి. అలా చేయడం వలన నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను. దీంట్లో సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మొత్తం కలిపి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా వేడవుతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుంటున్నాను. అంతలో మనం మసాలాకి ఏం కావాలో చూసుకుందాము. మసాలాకి అల్లం, వెల్లుల్లిపాయ తీసుకున్నాను. దీంతోపాటు ఇవి ముక్కలు కట్ చేసుకున్నాను. దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి, జీలకర్ర కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ధనియాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ అని పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో చెక్క, 3 లవంగాలు అనేవి వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు ఉడికించుకోవాలి కొద్దిసేపు. చింతపండు అనేది నానబెట్టుకుందాము. వాటర్ పోసుకుని చింతపండు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇది నానబెట్టుకుందామని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది స్టవ్ పైన ఉడుకుతుంది. చూడండి, కర్రీ అనేది ముక్కలు ఇలా ఉడుకుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చింతపండు రసం అనేది కొద్దిగా చిక్కగా అనేది కలుపుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది నేను చేసిన పద్ధతిలో చేస్తే చాలా బాగా వస్తుందండి. ముక్క విరగకుండా చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చింతపండు రసం అనేది అయిపోయిందండి యాడ్ చేసుకోవడం. ఇప్పుడు దీంట్లో గరిటె పెట్టుకోకుండా మనం 2 చేతులతో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు ముక్క విరగకుండా ఉంటుంది. గరిటె పెట్టుకున్నామంటే ముక్క అనేది విరిగిపోతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. చేయకుండా చక్కగా నేను ఇలా కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మసాలా యాడ్ చేసినా కానీ ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ముక్క అనేది విరగకుండా చక్కగా ఉంటుంది. ఇలా చేయండి. ఇప్పుడు ఉడికించుకుందామండి కొద్దిసేపు. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత అనేది పెట్టుకుని ఉడికించుకుందాము. ఉడికిందేమో చూద్దాం ఒకసారి. ఇలా ఉడికేటప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అనేవి యాడ్ చేసుకుని మనం మసాలా అనేది పట్టుకున్నాం కదండి. ఆ మసాలాని దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాని ఒక్క చోటే కాకుండా ఈ విధంగా మొత్తం పడేటట్టుగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మసాలాని. ఇంకా కొద్దిగా ఉంది, యాడ్ చేసుకుందాము. మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా అది మిక్సీ జార్ కూడా కలుపుకొని నీళ్ళు అనేవి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని చక్కగా గరిటె అనేది పెట్టకుండా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ అనేవి పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కదుపుకుంటే చక్కగా సరిపోతుంది. చేపల కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీ ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉందనేది. చాలా రుచిగా చాలా బాగుంటుంది. అలానే ముక్క కూడా చక్కగా ఉంటుంది విరగకుండా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకుందాం. మసాలా మొత్తం చక్కగా ముక్కలకి అనేది పడుతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు దీంట్లో గరం మసాలా అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వద్దనుకునే వాళ్ళు వేసుకొని అవసరం లేదు. నేనైతే ధనియాలు దాంట్లోనే వేసాను కాబట్టి మిక్సీ జార్లో సరిపోతుందండి. చెక్క లవంగాలు మామూలుగా విడిగా యాడ్ చేసుకున్నాను, అందుకని నేను ఇంకా యాడ్ చేసుకోలేదు. చూడండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. అలానే హైప్ కూడా ప్రెస్ చేయండి, ఇంకా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.